మీకు మీద ఇంపాక్ట్ చెప్పండి సార్? నాకు క్యాన్సర్ మీద ఇంపాక్ట్ పడుతుందా? మీ మీద ఇంపాక్ట్ పడుతుందా? మీ హాస్పిటల్ మీద ఇంపాక్ట్ పడుతుందా? పర్సనలీ సో ఫార్ నాట్ ఎ వెరీ బిగ్ ఎక్స్‌పర్ట్ కాబట్టి ఎలా వాడాలి ఫార్ క్యాన్సర్ అనేది ఐ హావ్ నాట్ యెట్ ఫౌండ్ ఇట్. బట్ నేను డే టు డేలో చూస్తున్నప్పుడు మై ఇంటరాక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్‌తోని ఆర్ పీపుల్ అరౌండ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జిమ్‌లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద గై హూమ్ ఐ మెట్ హీ హ్యాడ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇంజ్యూరీ అయింది. సో, హీ ఫీల్స్ హిస్ పటెల్లా హాస్ మూవ్డ్ డౌన్. ఎందుకు మీకలా అనిపిస్తుంది అంటే, ఇవన్నీ చాట్‌జీపీటీలో కొట్టాడంట. సో, చాట్‌జీపీటీ అలా చెప్పిందంట. సో, పోనీ ట్రీట్మెంట్ ఏం చేసుకుంటున్నారంటే, చాట్‌జీపీటీ ఏదో ఎక్సర్సైజ్ చెప్పిందంట, అదే చేసుకుంటున్నారంట. సో, ఐ డోంట్ నో విల్ హి రికవర్ ఆర్ నాట్. బట్ మై సజెషన్ వాస్ ఓకే. వెల్ అండ్ గుడ్. అట్‌లీస్ట్ యూ నో ఏదో తెలిసింది చాట్‌జీపీటీతో ప్రాబ్లమ్ ఉందన్నా తెలిసింది కదా! సో, అది ఫాలో అవ్వు. బట్ ఆల్సో టేక్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్‌పర్ట్ సో దట్ 2 మ్యాచ్ చేసుకొని ఏదో ఒకటి బ్యాలెన్స్‌గా చేసుకుందువు అనేసి. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే, ఇట్ ఈస్ డెఫినైట్‌లీ గోయింగ్ టు హెల్ప్. బట్ ఇగ్నోరెన్స్‌లో కొంచెం వాడితే ఇలా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్నీ చాట్‌జీపీటీలోనే అయిపోతాయనుకుంటూ స్టార్ట్ చేస్తే. సో, స్టేజ్ 4 లేకపోతే పెనల్టిమేట్ స్టేజ్ సార్. అల్టిమేట్ స్టేజ్ అనుకోండి. ఆ తర్వాత డెత్ ఈజ్ ఇన్‌విటబుల్ లేతే పాలియేటివ్ కేర్ ఏమన్నా చేసి మనం ఆ ప్రాసెస్‌ని ఈజ్ చేయొచ్చా? ఏంటి సార్ స్టేజ్ 4 తర్వాత చెప్పండి నాకు? అంటే బ స్టేజ్ 4 ఆహ్, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు సర్వైవల్ హాస్ ఇంక్రీస్డ్ వెరీ డ్రాస్టికల్లీ. ఇంతకుముందు కొన్ని స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ లాంటివి 1 ఇయర్ కన్నా ఎక్కువ బతకనున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని టార్గెటెడ్ మెడిసిన్స్, ఈ అడ్వాన్స్‌మెంట్ సైన్స్ ఫీల్డ్ అడ్వాన్స్‌మెంట్స్ వల్ల ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ ఈజీగా కంఫర్టబుల్‌గా బతికేస్తున్నారనమాట. బట్ ఒక పాయింట్ ఆఫ్ ఎ టైమ్ ఇఫ్ ఇట్ కమ్స్ వేర్ ఇంకే మెడిసిన్స్ లేవు. ఏది పెట్టినా ఇంకా క్యాన్సర్ కంట్రోల్‌లోకి రాదు అనుకుంటే యెస్. పేలియేటివ్ కేర్ అనేది ఇంపార్టెంట్‌గా ఉంటుంది. బట్ దీంట్లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ డయాగ్నోస్ అవుతారు కదా! చాలామంది మనం అనుకునేది ఏందంటే, ఇప్పుడు నేను అన్నట్టు మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంకేది లేదంటే అప్పుడు పేలియేటివ్ కేర్ అనేది. దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. స్టేజ్ 4 డయాగ్నోస్ అయిన వెంటనే పేలియేటివ్ కేర్ ఆల్సో ప్యారలెల్‌గా స్టార్ట్ అవుతుంది. పేలియేటివ్ కేర్ అంటే అది పెద్ద స్పెషాలిటీ అలా అలా ఏమి ఉండదు. ఆ పేషెంట్‌కున్న బేసిక్ సింప్టమ్స్ మనం ఏదైతే ట్రీట్ చేసి వి ఆర్ ఏబుల్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్ విత్ మెడిసిన్స్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పేలియేటివ్ కేర్. అంతేగాని ఇంక ఎండ్ ఆఫ్ లైఫ్ బెడ్ రిడెన్ అయిపోయాక మనం ఇచ్చే మెడికేషన్స్ మాత్రమే పేలియేటివ్ కేర్ కాదు. బేసికల్లీ ఆయన కంఫర్టబుల్‌గా ఉండడానికి వాట్ ఆల్ వి డూ ఈదర్ త్రూ మెడిసిన్స్ ఆర్ త్రూ కౌన్సెలింగ్ ఆర్ త్రూ సమ్ అదర్ ఫిజియోథెరపీ ఏది చేసినా గాని అవన్నీ పేలియేటివ్ కేర్ కిందకొస్తాయి. సో, ఫ్రమ్ ఎ పేషెంట్ కేర్ టేకర్ పర్స్పెక్టివ్ సార్. పేలియేటివ్ కేర్‌కి ఎప్పుడు 100% పేలియేటివ్ కేర్‌కి ఎప్పుడు ఎంటర్ కావాలి? ఎందుకంటే కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిట్ చేసి ఎక్స్‌టెండ్ చేయొచ్చు మెడికల్ ఇంటర్వెన్షన్స్. అది ఎప్పుడు చేయకుండా ఉంటే బావుంటది మనం? ఎప్పుడు మనం పేషెంట్‌ని వదిలేసి వాటెవర్ ఆ జీవితంలో ఎంత మిగిలిందో ఆ జీవితాన్ని ప్రశాంతంగా గడిపి వెళ్ళిపోయేట్టు ఎప్పుడు తీసుకోవాలి ఆ డెసిషను? ఏ బేసిస్ మీద తీసుకోవచ్చు మనం? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉందో చూస్తామనమాట. ఆ జనరల్ కండిషను క్యాన్సర్ వల్ల బ్యాడ్‌గా ఉందా? లేదంటే ఇన్ జనరల్ హిస్ బాడీ ఈస్ గోయింగ్ బ్యాడా అనేది. ఇది చూసుకుంటాం. సో, క్యాన్సర్ వల్ల బ్యాడ్‌గా ఉంది అంటే, కెన్ వి డూ ఎనీథింగ్ టు దట్ క్యాన్సర్ వేర్ హీ కెన్ ఇంప్రూవ్? ఆ కండిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా ఏమన్నా ఉంది అంటే వి కెన్ స్టిల్ గివ్ ఎ ట్రై అండ్ సీ. లేదు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా క్యాన్సర్ ఇంప్రూవ్ అదే తగ్గదు. ఆయన జనరల్ కండిషన్ ఇంప్రూవ్ కాదు అంటే, దట్ ఈస్ వెన్ యూ హావ్ టు కాల్ ఇట్. ఇంకా అనవసరంగా పేషెంట్‌ని వెంటిలేటర్ మీద పెట్టడం, ఆహ్, మొత్తం ట్యూబులన్నీ పెట్టేయడం, ఆర్టీరియల్ లైన్ అనేసి ఆ లైన్, ఈ లైన్ అన్నీ పెట్టి అవన్నీ చేయడం దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ క్యాన్సర్ ఈస్ నాట్ గోయింగ్ అవే. దానివల్ల యాస్ లాంగ్ యాస్ క్యాన్సర్ ఈస్ నాట్ గోయింగ్ అవే హి ఈస్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్. హి ఈస్ ఓన్లీ గోయింగ్ టు వర్సన్. సో, అదేదో 2 డేస్‌లో వర్సన్ అయ్యేది కాస్త మీరు అనవసరంగా 10 డేసో, 14 డేసో చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ జనరల్ కండిషన్ ఈస్ బ్యాడ్ అండ్ క్యాన్సర్‌కి మన దగ్గర ఇంక ఆప్షనే లేదు. ఆహ్, వి హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఆల్ మెడికేషన్స్ ఆర్ డన్. అలాంటి కండిషన్‌లో ఆల్సో యూ హావ్ టు కాల్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐ హావ్ సీన్ మామూలుగా యాస్ ఎ డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ చాలు అని చెప్పడానికి భయపడుతూ అంటాం కదా! దట్స్ ఎ మిస్‌కన్సెప్షన్. క్యాన్సర్ పేషెంట్స్ ఫ్యామిలీ ఆర్ వెరీ మచ్ రిసెప్టివ్. వెరీ రేర్‌లో ఒక్కటో పేషెంట్ అన్నీ చేయండి సార్, అన్నీ చేయండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేద్దాం అని అంటారు గానీ, మెజారిటీ పీపుల్ దే అండర్‌స్టాండ్. ఎందుకంటే డయాగ్నోసిస్ అయ్యి అప్పటికి జర్నీ అంతా చూస్తుంటారు. అండ్ చాలా సార్లు మీట్ అవుతుంటారు కాబట్టి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అన్నీ ఉంటాయి కాబట్టి దే అండర్‌స్టాండ్. లేదు చెప్తున్నారంటే మన మంచికే చెప్తున్నారులెండి. కాల్ ఇట్ ఎ టైమ్ అంటే ఇది మంచిదే అనేసి. సో, దట్ ఈస్ యూ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ అండ్ బ్రేవ్ ఎనఫ్ టు టెల్ ద పేషెంట్ డూయింగ్ బియాండ్ దిస్ విల్ నాట్ హెల్ప్ ద పేషెంట్.
సో లెట్ హిమ్ గో ఇన్ డిగ్నిటీ. అనవసరంగా ఇవన్నీ చేయకండి అనేసి. అది చెప్పగలిగితే లాట్ ఆఫ్ పీపుల్ అండర్‌స్టాండ్. సో డాక్టర్ గారు టాప్ టెస్ట్ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్. బ్రెస్ట్, సర్విక్స్, లంగ్ ఈ 3 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రీనింగ్ టెస్టింగ్ ఉన్నాయన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ వుమెన్ హూస్ 40 ఇయర్స్ అండ్ అబోవ్ దట్ ఏజ్ హ్యాస్ టు స్టార్ట్ స్క్రీనింగ్. ఇయర్‌కి ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఎనీ జెనెటిక్ జీన్స్ పాజిటివ్ ఉన్నాయి అంటే దే హావ్ టు స్టార్ట్ స్క్రీనింగ్ ఎట్ ఎర్లీ ఏజ్. ఫ్రమ్ 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తాము. అల్ట్రాసౌండ్‌తో స్టార్ట్ చేస్తాము అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ స్టార్ట్ చేస్తాం. రెండోది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30 పాప్ స్మియర్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. మూడోది లంగ్ క్యాన్సర్. Lung cancer screening is not for all. Only if you have a smoking history, which you have done for more than 20 years, 55 years టచ్ అయ్యి ఇంకా ఎక్కువలో ఉన్నారంటే దెన్ ఇయర్లీ వన్స్ యూ హ్యావ్ టు డూ సిటీ స్కాన్. సార్ డాక్టర్ మనకి కోలోరెక్టల్ మీద కూడా ఈ మధ్య వింటున్నాం కొద్దిగా. దాని మీద కొద్దిగా ఒక టాప్ 3, టాప్ 4 చెప్పండి సార్ నాకు. కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ 2 కలిపి కోలోరెక్టల్ అంటాము. సో రెక్టమ్ ఇస్ డిఫరెంట్, కోలాన్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఈ క్యాన్సర్స్ ఇంతకుముందు ఎల్డర్లీ పీపుల్‌లో ఎక్కువగా వచ్చేది. 55 ఇయర్స్ ప్లస్ మామూలుగా 60, 65 ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా వచ్చేది. బట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ ఏమైందంటే స్లోలీ అది 50 ఇయర్స్‌కి రావడం, తర్వాత ఇప్పుడు ఈవెన్ 45 ఇయర్స్ పేషెంట్స్‌కి రావడం, ఈవెన్ ఐ హావ్ సీన్ యాస్ యంగ్ యాస్ 30 ఇయర్స్ ఆల్సో హ్యావింగ్ ఇట్. సో ఆ ఏజ్ అనేది ఇన్సిడెన్స్ అనేది తగ్గుకుంటా వస్తుంది. ఈవెన్ యంగర్ పీపుల్ మోర్ అండ్ మోర్ పీపుల్‌కి వస్తుందనమాట. సో ఇంకోటి స్క్రీనింగ్, దాన్ని బట్టి స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. ఇంతకుముందు ఎల్డర్లీకే కొలనోస్కోపీ చేయాలి అలా. ఇప్పుడు అలా ఏం లేదు. 45 ఇయర్స్ వాళ్ళందరికీ కొలనోస్కోపీ ఒకటి చేసుకోవడంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ దేర్ ఆర్ గైడ్‌లైన్స్, వెస్టర్న్ గైడ్‌లైన్స్ ఎస్పెషల్లీ అది ఫాలో అవ్వడానికి. రెండోది కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అంత పెరుగుతున్నా గానీ అంతగా ఎక్కువగా వినపడేది ఎందుకంటే అవుట్‌కమ్స్ ఆర్ గుడ్. మోస్ట్ మెజారిటీ 2/3 ఆఫ్ ద పేషెంట్స్, మోర్ దెన్ 70% పేషెంట్స్ స్టేజ్ 1, 2, 3లోనే డయాగ్నోస్ అవుతారు. వెరీ రేర్‌గా 4థ్ స్టేజ్‌కి వెళ్తుంటారనమాట. ఎందుకంటే సిమ్టమ్స్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ లైక్ దట్. ఒకవేళ కోలాన్‌ను 3 పార్ట్స్‌కి డివైడ్ చేస్తారు. ఒకటి అసెండింగ్ కోలాను, తర్వాత ట్రాన్స్‌వర్స్‌గా ఉండేది, తర్వాత డిసెండింగ్ అనేది కిందది. సో డిసెండింగ్ అనేది లాస్ట్ పార్ట్. సో ఆ పార్ట్‌లో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి మోషన్ ఆగిపోతుంది. దే విల్ హ్యావ్ కాన్‌స్టిపేషన్ ఆర్ ప్రొఫ్యూజ్ డయేరియా, వాటర్ డయేరియా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎవరు ఇంట్లో కూర్చోరు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా వెళ్తారు కాబట్టి కొలనోస్కోపీ వేసిన వెంటనే తెలుస్తుంది. ట్రాన్స్‌వర్స్ కోలాన్ క్యాన్సర్‌లు తక్కువే ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లమ్ కాదు. ఈ అసెండింగ్ కోలాన్ అన్నానే ఆ క్యాన్సర్ కొంచెం ట్రిక్కీ. ఈ 30% పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో వచ్చేవాళ్ళు అంటున్నానే, వాళ్ళు ఎక్కువగా ఈ అసెండింగ్ కోలాన్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ బ్లాక్ ఫార్మ్ అయినా ఇమ్మీడియేట్‌గా కాన్‌స్టిపేషన్ సిమ్టమ్ రాదు. సో ఆ బ్లాక్ బాగా వర్సన్ అయ్యి మరీ ఎక్కువైతే వామిటింగ్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్. సో ఆ స్టేజ్‌కెళ్ళేటప్పటికి కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి స్టేజ్ 1, 2, 3లోనే డయాగ్నోస్ అవుతారు కాబట్టి దేర్ సర్వైవల్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇన్‌ఫాక్ట్ స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో కామన్‌గా కోలాను లివర్‌కి స్ప్రెడ్ అవుతుందనమాట. సో అప్పుడు స్టేజ్ 4. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్ప్రెడ్ టు లివర్ వి కెన్ స్టిల్ ట్రై అండ్ క్యూర్ ఇట్. ఇనిషియల్‌గా కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టుకొని రెస్పాన్స్ బావుందంటే, ఆ కోలాన్‌లో ఉన్న క్యాన్సర్ ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. లివర్‌లో ఉన్న క్యాన్సర్‌ని ఆపరేషన్ చేయొచ్చు. లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయొచ్చు. ఆర్ రేడియేషన్ ఏమన్నా చేయొచ్చు. ఆ క్యాన్సర్ సెల్స్ లివర్‌లో ఉన్నదాన్ని వి కెన్ టార్గెట్ ఇట్ అండ్ కిల్ ఇట్ అనమాట. సో ఈవెన్ స్టేజ్ 4 ఉన్నా కూడా క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని అవుట్‌కమ్స్ ఆర్ కంపేర్ టు అదర్ క్యాన్సర్, ఈ ప్యాంక్రియాసిస్ స్టమక్‌తో పోలిస్తే అవుట్‌కమ్స్ బావుంటాయి కాబట్టి అంతగా ఇట్ ఈస్ నాట్ ఎ వరీసమ్ థింగ్. సో డాక్టర్ గారు వి ఆల్సో హియర్ రెడ్ మీట్ కన్జ్యూమ్ బాగా చేసేవాళ్ళలో క్యాన్సర్లు వస్తాయని చెప్పి. దట్ ఈస్ నాట్ ఎ మిత్. దట్ ఈస్ ట్రూ. ఓకే. బికాస్ రెడ్ మీట్ వల్ల కోలాన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ యూ ఎక్కువ కాలం కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల సమ్ పాయింట్ ఆఫ్ అ టైమ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెడ్ మీట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ గట్ హెల్త్. అండ్ ఇన్సిడెన్స్ పరంగా ఇండియాలో చూసుకుంటే కూడా రెడ్ మీట్ కన్సంప్షన్ కొంచెం కేరళలో, నార్త్ ఈస్ట్‌లో ఎక్కువగా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ కేసెస్ హైయెస్ట్ కూడా ఈ స్టేట్స్‌లో ఉంటాయి కంపేర్ టు అదర్ స్టేట్స్. ఆఫ్టర్ దట్ మన ఆంధ్ర, తెలంగాణ కూడా ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ రెడ్ మీట్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా గానీ కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్. టూ మచ్ స్పైసీ ఫుడ్ కూడా ఇట్ కెన్ లీడ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ ఇన్ లాంగ్ టర్మ్ అలా. బట్ రెడ్ మిత్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ మిత్, ఇట్ ఇస్ ట్రూ. ద లెసర్ యూ ఈట్ ద బెటర్ ఇట్ ఇస్. సో ఆ లెక్కన మనం వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే చాలా ఇంకా ఎక్స్పోనెన్షియల్గా తింటారు కదా సార్ మనతో కంపేర్ చేసుకుంటే. వాళ్ళ నెంబర్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. మనకన్నా కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఓ అవునా? యా, ద నెంబర్స్ ఆర్ హైయర్ దేర్.
ఓకే. దెన్ దేర్ ఈస్ ఎ కోరిలేషన్. There's a correlation. Indiaలో also states which eat more amount of red meat have higher colon cancer compared to other states. Similarly, Western countries have higher colon cancer cases. సో డాక్టర్ గారు ఏమన్నా మాట్లాడితే మీరు జంక్ తినొద్దు, రెడ్ మీట్ తినొద్దు, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ అయితే క్యాన్సర్ వచ్చేస్తుంది, ఇవన్నీ వదిలేయండి సార్ నాకు. ఏం తింటే క్యాన్సర్ రాకుండా బతుకుతారని చెప్పండి సార్. అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి పలానా ఫుడ్ అనేది ఏమీ లేదు. బట్ క్యుములేటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గించుకోవచ్చు. ఏది చేసినా జీరో అవుతుందని అనరు కానీ ఆ రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఉండొచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏది గ్రీన్‌గా కనిపించినా ఇట్ విల్ హ్యావ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ ఇట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా మన గ్రీన్ వెజిటబుల్స్. ఇన్‌ఫాక్ట్ ఏ వెజిటబుల్ తిన్నా ఇట్ ఈస్ హెల్తీ ఓన్లీ. అలాంగ్ విత్ ఎనీ ఫ్రూట్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ ఆర్ ఎనీ కలర్ ఫర్ దట్ మ్యాటర్. రెండోది లైఫ్ స్టైల్ మీన్స్ హౌ మచ్ యాక్టివ్ యూ ఆర్. ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారనేది. సో, హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ టు స్టే యాక్టివ్. బట్ మనం దాన్ని కంఫర్ట్ ఎంత కుదిరితే అంత కంఫర్ట్ లేక మార్చుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ఒకటి తర్వాత అన్ని రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో, అట్‌లీస్ట్ WHO ప్రకారం అయితే అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే ఉంటే మంచిది అంటారు. బట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. టార్గెట్ 30, మోర్ దెన్ 30 ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆఫీస్ అవర్స్‌లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటాం కదా! సో, యూ షుడ్ గెట్ సంథింగ్ అంటే యూ షుడ్ ఓన్లీ ఫిగర్ ఔట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము, స్టాగ్నెంట్‌గా కూర్చున్నాము. దెన్ జస్ట్ మేక్ ఇట్ అ పాయింట్, గెట్ అప్, వాష్‌రూమ్‌కెళ్ళి రావడం. లేదంటే జస్ట్ గో అరౌండ్, వాక్ అండ్ దెన్ అగైన్ కమ్ బ్యాక్. సంథింగ్ లైక్ దట్. థింగ్. సో, కాన్స్టెంట్‌గా కూర్చోవడం ఆల్సో ఇట్స్ నాట్ గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వెరీ కామన్‌లీ అందరికీ తెలిసిందే స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఎవరైనా తాగుతుంటే మీరు కూడా వాళ్ళకి దూరంగా ఉండడం, స్మోక్ చేసేవాళ్ళు. ఆల్కహాల్ కన్జంప్షన్. బికాస్ నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్. ఈవెన్ ఇఫ్ యూ టేకెన్ లెస్ ఆల్కహాల్ సోషల్ డ్రింకింగ్ అంటారు. కొంతమంది రెగ్యులర్‌గా డ్రింకింగ్ అంటారు. సోషల్ డ్రింకింగ్ అయినా రిస్కే, రెగ్యులర్ డ్రింకింగ్ అయినా రిస్కే. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. బట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో, అవాయిడింగ్ సచ్ థింగ్స్ అండ్ ప్రాక్టీసింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ కెన్ హెల్ప్ అస్ రెడ్యూసింగ్ క్యాన్సర్ రిస్క్. సో డాక్టర్ గారి మధ్య ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, కొన్ని స్టార్టప్లు కానీ, అసిడిక్ ఎన్విరాన్మెంట్లో సెల్ గ్రోత్ బాగుంటుంది, క్యాన్సర్ గ్రోత్ బాగుంటుందని వాట్ ఎవర్ వీఆర్ హియరింగ్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సైన్స్ ఏంటి అసలు? అసిడిక్ ఎన్విరాన్మెంట్ వాట్ దే బేసికలీ మీన్ ఇస్ ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్. సో, ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది. సో, ద సైన్స్ అండ్ లాజిక్ బిహైండ్ ఇస్ సౌండ్. బట్ ఈ ఆల్కలైన్ వాటర్ అనేసి అవనేసి ఇవన్నీ ట్రై చేస్తారు కదా! సో, యూ కాంట్ టేక్ సమ్ ఆల్కలైన్ వాటర్ అండ్ సే మనకి బాడీలోని యాసిడ్ అంతా న్యూట్రలైజ్ అయిపోతుంది అనేసి. బికాస్ దట్ ఈస్ నాట్, దెర్ ఈస్ నో సైన్స్ బిహైండ్ ఇట్. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ప్రూవింగ్ దట్ థింగ్. సో, లైక్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐ డోంట్ రికమెండ్ ఆల్కలైన్ వాటర్ తీసుకోండి, యాసిడిక్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, క్యాన్సర్ రాదు. బికాస్ యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నో ప్రూఫ్. సో, ప్రూఫ్ లేకుండా సజెస్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, ఒకసారి నేను ఆల్కలైన్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, ఒక ఆల్కలీయే తీసుకున్నాను అనుకోండి, యాంటీ యాసిడే తీసుకున్నాను అనుకోండి, కడుపులోకి వెళ్తుంది సార్. కడుపులో యాసిడ్ ఉంటుంది. మన ఎసిడిటీ తగ్గిపోద్దా సార్? యాసిడ్ జీరో అయిపోద్దా దానివల్ల? అలా జీరో అవ్వదు. అలా జీరో అయితే వాట్ ఎవర్ ఫుడ్ మనం తీసుకున్న డైజెస్ట్ కూడా అవ్వదు. ఫుడ్ టు గెట్ డైజెస్టెడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ నీడెడ్. అండ్ స్టమక్ ఎంత రిక్వైర్డ్ యాసిడ్ ఉంటుందో అంత ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది న్యాచురల్గానే. సో, అది మనం కంప్లీట్గా జీరో అనేది ఎంత తాగినా అవన్నీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, దోస్ ఆర్ అగైన్ ఏమంటారు మిత్స్లో వేసుకోవచ్చు వాటిని. సో, మీరు ఆల్కలైన్ వాటర్ తాగినా తాగపోయినా కడుపులో HCl ఈజ్ మెయింటైన్డ్ ఎట్ ది సేమ్ pH అంటున్నారు మీరు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ సమ్ డిజీజ్, ఏదో ఒక డిజీజ్, ఇది గ్యాస్ట్రినోమాలో అనే కొన్ని క్యాన్సర్లు ఉంటాయి అన్నమాట. ఆ క్యాన్సర్లో ఈ యాసిడ్ అనేది ఎక్కువగా సిక్రీట్ అవుతుంది. అలా ఏమైనా ప్రాబ్లం అయితే తప్ప న్యాచురల్గా అయితే హౌ మచ్ బాడీ రిక్వైర్స్ స్టమక్ నోస్, స్టమక్ విల్ ప్రొడ్యూస్ దట్. మీరు ఆల్కలీ వేసినా, ఆల్కలీ వాటర్ వేసినా, ఆల్కలైన్ వాటర్ వేసినా ఇట్ విల్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు. అండర్ ఐడియల్ కండిషన్.